కూటమిలా ఎట్లా లొల్లులైతున్నాయో చూస్తున్నారు కదా నొల్లా. వర్మను జనసేనోళ్ళు లెక్కలకే తీసుకుంటలేరని కొన్ని రోజుల నుంచి పంచాయతీ నడుస్తున్నదా. అంతెందుకు మొన్నట్ల కూడా ఫ్లెక్సీలల్లా చంద్రబాబు ఫోటో చిన్నగా ఉన్నదని వర్మ కోపం చేసిండా. అయితే అసోంటి ఫ్లెక్సీ పంచాయతీల గురించి మాట్లాడిన చంద్రబాబు పాపం వర్మకు ఫుల్ షాక్ ఇచ్చిండుల్లా. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. పాపం పిఠాపురం వర్మ పరిస్థితి ఎందుల్లా ఇప్పుడు అడకత్తర్లో పోక చెక్క లెక్క అయిపోయినట్టున్నది. జనసేన వాళ్ళేమో పట్టించుకుంటలేరు, చంద్రబాబు ఏమో సైలెంట్గా ఉండాలంటున్నాడు. ఎలక్షన్లప్పుడేమో పవన్ కళ్యాణ్ నా గెలుపు బాధ్యత నీదే అని వర్మ మీద పెట్టిండు. చంద్రబాబు నీకు ఫ్యూచర్లో మంచి పదవి వస్తుందని మాటిచ్చిండు. కానీ తీరా చూస్తే ఇప్పుడు గెలిచినాక వర్మను ఎవ్వరు పట్టించుకున్నట్టుగా అనిపిస్తలేదు. సరే మరి జనసేన వాళ్ళంటే ఎంత పోతున్నా పక్క పార్టీ వాళ్ళే, అందుకే వర్మను పట్టించుకుంటలేరు. అసొంటోళ్ళ మీద వర్మ పోరాడుతుంటేనేమో చంద్రబాబు ఫ్లెక్సీలు, లొల్లులు, లొటారాలు ఉండొద్దు అనబట్టి మరిగా ఇంత జరుగుతుంటే వర్మ చూసుకుంటే ఎట్లుంటాడు? ఆత్మగౌరవాన్ని చంపుకొని ఎట్లా రాజకీయాలు చేస్తాడు? మొన్నట్లనే అనే కదా ఇదెక్కడే అవమానము, ఇంకెన్ని రోజులు అని. ఇదెక్కడ అవమానం అండి? ఎన్ని రోజులను పడాలండి అవమానం? చూడాల మరిగా వర్మ ఏం చేస్తాడో అనుకోబట్టిర్రట. బాబు గారి మాటలు విన్న కొందరు పబ్లిక్.